హలో ఫ్రెండ్స్, నమస్తే. తమిళనాడు ఎలక్షన్లో 23వ తారీఖున పోలింగ్ అనేది జరగనుంది. ఈ యొక్క ఎలక్షన్లో టీవీకే పార్టీ చీఫ్ అయినటువంటి విజయ్ గెలుస్తాడా, తర్వాత డిఎంకే పార్టీ అయినటువంటి స్టాలిన్ గెలుస్తాడా అనేది తేలనుంది. మరికొద్ది రోజుల్లోనే వెయిట్ చేయాలి. అయితే స్టాలిన్ మాజీ సీఎం కాబట్టి ఈ స్టాలిన్ అనేక ఉచిత పథకాలు పెడతానని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క విజయ్ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కావచ్చు, ప్రజల యొక్క మద్దతు కావచ్చు, అనేక రకాలుగా ఈయన ఎక్కడా స్పీచ్ ఇచ్చినా కానీ వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. ఇక్కడ మిక్స్డ్ సర్వేలు అనేవి కొనసాగుతున్నాయి. స్టాలిన్ గెలుస్తాడని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి, తర్వాత విజయ్ గెలుస్తాడని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏ ఒక్కరి వైపు కూడా సర్వేలు మొగ్గు చూపట్లేదు. మిక్స్డ్ సర్వేలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. తమిళనాడు యొక్క ఓటర్ల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరిని గెలిపిస్తారు ఏంటనేది చూడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ హిందువులపై కొన్ని ఆరోపణలు చేశారు గతంలో. వాటిని ఆలోచన చేస్తూ హిందువులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఎటు ఓటేస్తారో కూడా ఆలోచనలో పడ్డారు, అయోమయ స్థితిలో ఉన్నారు. హిందువులంతా వన్ సైడ్ అయితే ఎవరు గెలుస్తారు ఏంటి అనేది సందిగ్ధ పరిస్థితుల్లోనే ఉంది. అయినా కానీ ఏది ఏమైనా కానీ తమిళనాడు యొక్క ఎలక్షన్ రిజల్ట్ మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. 23వ తారీఖున పోలింగ్ అనేది జరగనుంది. మీరు స్టాలిన్ గెలుస్తాడనుకుంటున్నారా, విజయ్ గెలుస్తాడనుకుంటున్నారా, లేకుంటే బీజేపీ బలపరిచినటువంటి వ్యక్తి గెలుస్తాడనుకుంటున్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి. జై హింద్.